తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ నిర్వహించాలనుకున్న సభకు అనుమతి నిరాకరించడంతో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన తెలంగాణలోకి తనను అడుగు పెట్టనుమోని చెప్పడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. తెలంగాణలోని హైదరాబాద్లోకి నన్ను రానివ్వం అంటున్నారు. తెలంగాణ ఎవరు జాగీర్ కాదు. జనసేన పార్టీ ఎలాంటి బెదిరింపులకు భయపడదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో గతంలో తనను అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పుడు తెలంగాణ ప్రజలు తనకు అండగా నిలిచారని గుర్తు చేసిన పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజలపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. తెలంగాణలో జనసేన పార్టీ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని, రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తామని, తానే స్వయంగా ప్రచారం నిర్వహిస్తానని ప్రకటించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని చెప్పారు. జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు ప్రాంతీయ భావజాలను ప్రోత్సహించడం సరైనది కాదని విమర్శించారు. అలా అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దక్షిణ భారతదేశంలో ఎలా పోటీ చేస్తారని ప్రశ్నించారు. జనసేన కేవలం 2000 మందితో సభ నిర్వహించాలన్నప్పటికీ అనుమతి ఇవ్వకపోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రజలను చైతన్యవంతం చేసే శక్తి జనసేనకు ఉందనే భయమే ఇందుకు కారణమని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య స్నేహభావం మరింత బలపడాలని ఆకాంక్షించాలని పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన బురుగుల రామకృష్ణ పేరును 2 రాష్ట్రాలను కలిపే రహదారిని పెట్టాలని సూచించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో గద్దర్ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ప్రజలను మభ్యపెట్టడం, మాయం చేయడం, ప్రజల సమస్యలపై నిజాయితీగా పోరాడి ప్రజల మద్దతు పొందుతాం అంటూ తన ప్రసంగాన్ని ముగించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు.